కానీ ఈ ప్రెస్ మీట్కి ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంది. ఈ ప్రెస్ మీట్ మార్పును కోరుకుంటుంది ధర్మవరంలో. ఆ మార్పు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల బీసీకి సంబంధించినటువంటి వారు ఐక్యం కావడానికి ఈ ధర్మవరమే మొదటి కార్యక్రమం కాబోతోంది. ఈ ప్రెస్ మీట్లో అనేక కుల సంఘాల వారు దాదాపు 150 కుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ధర్మవరంలోనే 28 కుల సంఘాలను గుర్తించి వాళ్ళందరినీ ఆహ్వానించి వారి ప్రతినిధుల ద్వారా ఈ ప్రెస్ మీటు జరుపుకుంటున్నామని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సమాజానికి ఈ యొక్క అన్ని కులాల బీసీలకు తెలియజేయడం ఏమనగా ఈ అవకాశాన్ని చేజార్చకుండా భవిష్యత్తులో మనమందరం ఐక్యతగా ఉండి అన్ని అవసరాలను అన్ని సమస్యలను తీర్చుకోవడానికి మనము ఇంకొకరి దగ్గరికి పోకుండా మన సమస్యలను మనమే తీర్చుకోవడానికి ఒక వేదిక అవ్వడానికి ఇది దిక్చూసిగా మన ముందరికి వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అన్ని కులాల వారికి అన్ని కులాల ప్రెసిడెంట్లకు ఈ జరగబోవు 18వ తారీఖు జయశ్రీ అక్క గారి సన్మానం అయితేనేమి, అంతకుముందు 9 గంటలకు ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ అయితేనేమి అన్నింటినీ జయప్రదం చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మనం ఈ యొక్క కమిటీ ద్వారా ఈ సంఘం ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు మన బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడం లేదు. అంతో ఇంతో కేటాయించి మీకు ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. దీనికి నిదర్శనము మన బీసీ సంక్షేమ సంఘంలో మనకు వచ్చే లోన్లనే బట్టే అర్థమవుతుంది. అనేకమైనటువంటి కుల వృత్తులకి ఈ యొక్క ఆర్థికమైనటువంటి రాబో రోజుల్లో బీసీలే రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి ఈ యొక్క సంఘం ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ధర్మవరంలోనే ఇంత క్రితం కానీ జరగబో రోజుల్లో కానీ బీసీలదే ఎక్కువ ఓట్ల శాతం ఉంది కాబట్టి బీసీలే శాసన సభ్యులుగా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని అన్ని కులాల వారు గుర్తించి దీనికోసమై కృషి చేయాలని చెప్పేసి అందరూ ఐక్యంగా ఉండి అందరూ సాధించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి తెలంగాణ బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఐఏఎస్ చిరంజీవి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు, అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు సవితమ్మ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, కందికుంట వెంకట ప్రసాద్ గారు, కదిరి ఎమ్మెల్యే గారు ముఖ్యులు రాబోతున్నారు. కాబట్టి ధర్మవరం ప్రజలందరూ బీసీలందరూ కదిలి రావాలని తెలియజేసుకుంటూ ధర్మవరం బీసీ సంక్షేమ సంఘం పట్టణ శాఖ కమిటీ తరఫున నేను విన్నవించుకుంటున్నాను.